అందరికీ నమస్కారం అండి. నమస్తే. నా పేరు షాను. నాకు ఈ పేరు ఎందుకు పెట్టారంటే నాకు బూత్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే సానుభూతి అంటే చాలా ఇష్టం అండి నాకు. సో లైఫ్ లో మన అందరికీ సానుభూతి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నమస్తే అండి. నమస్తే. మనం ఇలా ఖమ్మం వెళ్ళొచ్చండి. అలా స్ట్రైట్ రింగ్ రోడ్ ఎక్కితే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నడుచుకుని వెళ్తే ఎంతసేపు వెళ్ళొచ్చండి? నడుచుకుని ఎందుకు, బస్సులో వెళ్ళొచ్చు కదా. నా దగ్గర డబ్బులు లేవండి, నా పర్స్ పోయింది. 2 మంది తీసుకుని వెళ్ళండి. వద్దండి, పర్లేదండి. తీసుకోండి పర్లేదు, తీసుకోండి పర్లేదు. థ్యాంక్ యూ అండి. నేను ఎలాగైనా మీ నెంబర్ కి గూగుల్ పే చేసేస్తాను. నా నంబర్ మీ దగ్గర లేదు కదా. నాకు గూగుల్ పే కూడా లేదండి. గూగుల్ పే కూడా లేదండి. లైఫ్ లో సానుభూతి మనకి ఇలా వర్కౌట్ అవుతుంది, అదేందా? అందుకే నేను సానుభూతి మీద బతికేస్తాను నేను. ఆ పల్లి పొట్లం ఎంత? పొట్లం ఫ్రీ అండి. అదేంటి? అందులో పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. ఎంత సంపాదిస్తారు పార్క్ లో? నెలకి 5 లక్షలు సంపాదిస్తా. ఎలా సార్? ఇక్కడ లవర్స్ వస్తారు కదా, అవును, వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తా. సరే సార్, నేను మళ్ళీ కలుస్తాను. మీరు పల్లీలు అమ్ముకోండి. ఏంటిరా వారం రోజుల నుంచి నీ కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు. అసలు ఏమైంది నీకు? మా అమ్మమ్మ గుంట్లో పోలేదు, తాతను హాస్పిటల్లో జాయిన్ చేసాం. మరి డాక్టర్ ఏమన్నారు? మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత దేవుడే దిక్కు అన్నాడు. మరి ఎలా రా? ఆ డాక్టర్ ఏమో దేవుడు దిక్కు అన్నాడు, మా తాత ఏమో దేవుడు నమ్ముడు. ఏం చేయాలి అర్థం అవట్లేదు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? మా తాతకి బ్లడ్ లో ప్లేట్లెట్స్ నించున్నాయట. ఎక్కడన్నా ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా. మా తాత ముసలోడు కదా, నించున్నాయట అవి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి దేనికి? మా తాత హాస్పిటల్ బిల్ కట్టాలంటే 10 లక్షలు అవుతుందట. సో అందుకనే మా ఇల్లు అమ్మేద్దామని. రామ్, నీ కోసం నేను ఆ మాత్రం హెల్ప్ చేయలేనా చెప్పు? థ్యాంక్ యూ రా. నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వస్తాను. మళ్ళీ దేనికి రా? హాస్పిటల్ బిల్ ఒకటే సరిపోద్దా, మెడిసిన్స్ కి 3 లక్షలు అవుతుందట. అందుకని పొలం అమ్మేద్దామని. ఒక్క నిమిషం ఆగాగు, నేను ఇస్తాను ఆ 3 లక్షలు కూడా. అందుకని ఇది కూడా నీకే చెప్పా. కూర్చో. రామ్ ఒకసారి ఆను. ఇప్పుడు ఒకసారి ఈ అను. ఎవడో పార్క్ లో ఎవడో తిరగడానికి లేదు. ఎవరో మీరు? సార్ పక్కరండి. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ సార్, తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. క్యాన్సరా? ఇంకో 2 రోజులు చచ్చిపోతుంది సార్. ఇగోండి సార్, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. రిపోర్ట్స్ ఏంట్రా ఎర్రగా ఉన్నాయి? బ్లడ్ క్యాన్సర్ కదా సార్, అలాగే ఉంటాయి. క్యాన్సర్ అనే విషయం అమ్మాయికి తెలుసా? ఆ అమ్మాయికి చెప్తే ఫీల్ అవుతుందని చెప్పి మెసేజ్ చేశాను సార్. అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ రావడం వల్ల 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి సార్. ఇప్పుడు 2 కిడ్నీలు మార్చాలి సార్. డోనర్ ఎవరు ఉన్నారా? డోనర్ అవసరం లేదు సార్. అమ్మాయి కిడ్నీలు ఇట్టించాడు, అట్టించి మార్చి సరిపోతున్నారు సార్. ఇది నేను చూడలా. ఓకే, వెళ్ళండి, హాస్పిటల్ తీసుకెళ్ళు. జాగ్రత్త, దేవుడు ఉన్నాడమ్మా. జాగ్రత్త అంటాడేంటి? నీకు ఎగ్జామ్స్ అని చెప్పాను, కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను అంతే. ఓకే బాయ్, నువ్వు జాగ్రత్త. ఓకేరా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. ఏంటి గోపాల్, ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏంటి, నన్ను వదిలేసి వేరే దాన్ని పట్టుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు డాలీ? నేను చీటర్నా గానీ మోసగాని కాదు. నేను వాడుకొని వదిలేస్తాను తప్ప యూజ్ అండ్ త్రో కాదు. మరి ఇన్ని రోజుల నుంచి ఏమైపోయావు? నీకు ఈ విషయం చెప్తే ఎక్కడ ఫీల్ అవుతాను కావాలని నీకు చెప్పట్లేదు. పర్లేదులే, ఫీల్ అవ్వని చెప్పు. ఇదేంటో తెలుసా? నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. బ్రెయిన్ ట్యూమర్ దేనికి వచ్చింది? బ్రెయిన్ కే వచ్చిందిరా. ఇప్పుడు నాకు ఆపరేషన్ కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుందట. నేను ఉన్నాక నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తావేంటి? ఇదిగో తీసుకో. డాక్టర్ ఫీజే 1 లక్ష రూపాయలు అవుతుందిరా. సరేలే గోపాల్, తీసుకో, నీకంటే ఎక్కువ. ఇంత మంచి ఫిగర్ 10 లక్షలు ఇచ్చి రౌండ్ ఫిగర్ చేయలేవా? పల్లీలు అతను అప్పటి నుంచి మననే చూస్తున్నాడు, వెళ్ళి బోనీ చేయొచ్చుగా. ఏమయ్యా 10 రూపాయలు పల్లీలు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? మనుషులు ఎంత గొప్పలయ్యా. ఏం సార్? ఇందాక ఒక అమ్మాయి కిడ్నీలు పోయాను కదా, ఆ అమ్మాయి కిడ్నీలు ఇవ్వడానికి అమ్మాయి వచ్చిందయ్యా. ఈ అమ్మాయి కిడ్నీలు అమ్మాయికి పడతాయటారా? మొన్న అమ్మాయి డ్రెస్ అమ్మాయి సరిపోతే స్టిచ్చింగ్ చేయించుకుని వేసుకుంది. కిడ్నీలు అంతే. నువ్వు ఈ అను. నేను పల్లీలు తింటాను, ఇంటికి వెళ్ళరా. कॉल करे तो फोन ही नहीं उठाता।
मैसेज करे तो रिप्लाई भी नहीं देता। దేతా కాదే మా తాతకు బాలేదు. फिर से कॉल करे तो स्विच ऑफ बताता। ఆ తాతే ఆ తాతే. ताता को क्या हो गया? ఎక్స్ట్రా నైట్ గుడుగుడు హాస్పిటల్ గయా డాక్టర్ ఆయా బిల్ కియా క్యా కియా. सरे कितना चाहिए? 5 इప్పుడు ताता हॉस्पिटल पे है कि घर पे? గూగుల్ పే कुछ भी बोले तो इसको समझ ही नहीं आता। సమాజం కదా సోమాజిగూడ హాస్పిటల్ ఉన్నాడు मेरे को बहुत जोर का भूख लग रहा है। ఏయ్ నాకేం సంబంధం లేదు. నేను ఎప్పుడు ముట్టుకోలేదు నేను రేయ్ నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎవరో అమ్మాయి? ఇలా రండి సార్. ఏంట్రా తేవ పక్కన తీసుకెళ్తున్నావు చెప్పు. ఇందాక ఒక అమ్మాయికి కిడ్నీ లేనంటే ఆ అమ్మాయి కిడ్నీ ఒక అమ్మాయి వచ్చింది కదా. అవును. మరి అమ్మాయి కిడ్నీ అంటే ఇంకో ఇవ్వాలి కదా సార్. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కిడ్నీ ఇవ్వడానికి వచ్చింది సార్. అరే అదేదో ఆ అమ్మాయి డైరెక్ట్ ఇవ్వచ్చు కదరా. ఇప్పుడు నీకు 100 రూపాయలు హెల్ప్ చేశాను అనుకోండి, ఎవరు గ్రేట్? నువ్వు గ్రేట్. అదే 100 రూపాయలు ఆడికి ఇచ్చి ఆడి మీకు ఇస్తే ఇద్దరు గ్రేట్. సేమ్ అంతే సార్ అది కూడా ఏంటో ఈ పిల్లలు, సమాజం చెడిపోతుందండి. రే నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా నువ్వు? తర్వాత తెలుపు. రే నన్ను మోసం చేసి వీళ్ళందరినీ మోసం చేద్దాం అనుకున్నా. నా డబ్బులు ఇప్పుడు అర్జెంట్ కి లేకపోతే ఏం చేస్తారా? నువ్వు ఎలా చేస్తావని తెలుసురా. నువ్వు మోసం చేసి చూసా వాళ్ళిద్దరికి నీ గురించి నేను చెప్పాను. అమ్మాయిలు రండి. వాడిని ఏమని పిలుస్తారు మీరు? రామ్ గోపాల్ వర్మ. రే నువ్వు నా దగ్గర పల్లీలు ఫ్రీ తిన్నప్పుడే నాకు అనిపించాలి రా. అది కాదు సార్. అది కాదేంట్రా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఏవండి పండగ పూట మీకోసం 10 రూపాయల మల్లెపూలు తీసుకొచ్చాను. అస్సలు వేస్ట్ చెయ్యొద్దమ్మా. త్వరగా ఇచ్చేయి. ఎందుకండి? పక్క వీధికి వెళ్ళి 25 రూపాయలు అమ్ముకొని వస్తా. 15 రూపాయలు లాభం. 15 రూపాయల లాభం. మీ వల్ల 1 రూపాయి కూడా లాభం లేదు. మా అబ్బాయి వస్తున్నాడు అమెరికా నుంచి. ఇంట్లో పదా అన్ని ఏర్పాట్లు చేయాలి. పెద్ద పీకినట్టు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. మీరు డాన్స్ చేస్తుంటే భోగి తాగలేదురా, కనుమలాగుంది. ఏమండి నన్ను మాల్దీవ్స్ తీసుకెళ్ళండి. నువ్వు నేను మాల్ తీసుకెళ్తే మంచాలకు మేకులు కొడతానికి వచ్చావు అనుకుంటారు, కానీ ఎంజాయ్ చేయడానికి వచ్చావు అనుకోర్రా. కరెక్ట్ గా చెప్పావరా. అందుకే ఏమండి కోళ్ళ పందాలు జరుగుతున్నాయి అంటే వెళ్దాం పదండి ప్లీజ్. కోళ్ళు పందాల కాడకి మనం వెళ్ళాం అనుకో, పందాలు వేసేవాళ్ళు అనుకోరు, కోళ్ళు కత్తులు కట్టేవాళ్ళు అనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ గా చెప్పావరా. చిచ్చి పండగ రోజు ఏంటి పాచిమోహాలు? పండగ రోజు పక్కనే ఉంది పాచిమోహం, మమ్మల్ని అంటావేంటి? రే నా పిల్లని అంటావేంట్రా? ఆడవాళ్ళ గుట్టుకుంటే మగవాళ్ళు మీరేం చెప్తున్నారు? బేసిక్ గా సంక్రాంతి కదండి, పందాల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారని ఇటుకే పందెం పెట్టాం. చూడు అట్ట కొట్టుకుంటున్నావు. మారుతి గారు వచ్చాక ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావే? ఆవిడ సరే, నువ్వు చేస్తున్నావు కదా లుంగి ఎత్తేసి. ఈ గీత దాటొచ్చావో నీ కుందరా రే. రే నువ్వు కూడా ఈ గీత దాటొచ్చావో నీ కుందరా రే. సిగ్గులేదురా నా గీత మీద గీసి ఓవర్లాప్ చేసావు, ఓవర్లాప్ ఆర్టిస్ట్. ఈ రోజు పండగ, ప్రతి ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకో, గడప కాలు బయట పెట్టుకు పోకుండా ఉంటే చాలు. సర్లే ఆయన ఓకే పంతులు గారు మంచి విషయం చెప్పారు. వెళ్ళండి. రే మీ మహాలు చూస్తే మేమే రావు ఇంటికి మహాలక్ష్మి వచ్చింది పోండ్రా రే. రమేష్ ఎంత నువ్వు ఎలా రెడీ అయినా సరే ఇప్పుడే బార్ నుంచి వచ్చినట్టుగా ఉంటావు నువ్వు. మీరు కాబట్టి అనేసారు మారుతి గారు, మేము అనలేకపోయాం. అమెరికా నుంచి 3 నెలల తర్వాత ఇండియాకి వచ్చాం. అవును నేను కూడా 3 నెలల తర్వాత వచ్చాను. నేను వెళ్తున్నా. మీ ఇల్లు అది కాదు ఇది. ఓకే థ్యాంక్ యూ. ఎవడరా పండగ రోజు మా ఇంటికి వచ్చి నన్ను నువ్వేంట్రా వాళ్ళ ఇంటికి మనీ తిట్టరా? మనీ లేదా? మరి నాకు చెప్పాలి కదా. నాకు ఆగురా, నా లచ్చిందేవి అట్ట పంపిస్తాను అనుకుంటున్నావా? నచ్చిందేవరా? నువ్వే చూడరా నీ కొడుకు నాకు చిక్కాడు. మాకు టైం వస్తుందిరా. ఏంటి ఇలా జరిగింది? హలో ఏంటి అంకుల్ ఈ ఇంట్లో ఉన్నారు మీరు?
ఆ ఇంటికి వెళ్ళావేంట్రా? ఓహో అయితే మా ఇల్లు ఎట్రా వెళ్తున్నా? ఎరా నా కొడుకుని కొట్టావు కదరా? వాడు అమాయకుడు రా, కొట్టగలరా? ఎవరన్నారు అమాయకుడు? సరే నేను చదువుకొని అమెరికాకి వెళ్ళా, అమాయకుడు అంటే పెట్టినా? ఇంకో రెండు బీక్ రాడిని అన్నొద్దు, ఒక కాంప్రమైజ్ కొద్దాం. ఏంటది? నీ కొడుకుని నేను బాగా చూసుకుంటా, ఓకే? నా కొడుకుని నువ్వు బాగా చూసుకో, సరే? డాడీ జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త, సరేనా? నేను చెప్తా ఉంటాను, చెప్పినట్టు చెయ్యి. నా కొడుకు అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. హలో, రెండింటికల్ అంకుల్ నాకు ఒక కాఫీ చెప్పు. మన ఇంట్లో కాఫీ దొరకదు. కాఫీ లేదా? ఇంట్లో కాఫీ లేదు. నేను ఇంట్లో ఉన్నాను, అట్టయితే నేను వెళ్ళి చెప్పకూడదా? మా డాడీ మీ కొడుకుని కొడుతున్నా అంకుల్. ఎలా కొట్టారు నాన్న? ఇలా కొట్టారు నాన్న. ఇంకొకసారి నా కొడుకుని కొట్టావనుకో, ఇదిగో పేలిపోద్ది. ఇదిగో పేలిపోద్ది. ఆ గేట్ దాటి రాకుండా ఒంగో చెప్తా. వద్దు నాన్న. ఒంగో. వాళ్ళ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది. ఏం కొడుకుని కన్నావే? వాడు భోజనం అడిగితే కొట్టాను, అది అడిగి చెప్పకు. అర్థమవుతుంది? వాడు నిన్ను భోజనం అడిగాడు అనుకో, నాకు వద్దు అర్థమైంది అని చెప్పు. నాకు వద్దు, కావాలంటే నేను ఇస్తాను నీకు భోజనం, సరేనా? గీత దాటొద్దు. ఏ నాన్న భోజనం చేస్తావా? అక్కర్లేదు అంకుల్. ఎందుకు నాన్న? అంటే మా డాడీ ఏమన్నాడంటే అంకుల్ భోజనం అడుగుతాడు, నీకు ఆకలిగా లేదని చెప్పమన్నాడు. అవునా? ఎందుకంటే మీరు కొడతారంట కదా. నేనెందుకు కొడతాను? నీ కొడుకును మా డాడీ కొట్టాడు కదా. అమ్మని అదెందుకు చెప్పావురా? నా కొడుకునే కొడతావా? ఇప్పుడు నీ కొడుకుంటుందిరా. సారీ పడుకోండి, చీకటి అయింది. ఈయన గీత ఒకళ్ళు తెచ్చి ఒక బాధ పోద్ది. అమ్మయ్యా తీసుకొచ్చాడు, ఇప్పుడు మనం పడుకుంటే ఏ బాధ ఉండదు. ఎందుకు పక్కింటి లక్ష్మి వెళ్ళిపోతుంది? పక్కింటి లక్ష్మి వెళ్ళిపోతుంది అంకుల్. అంకుల్ అంకుల్ నీ కొడుకు లాక్కెళ్తావా? ఇప్పుడు ఉంటది రే, నిన్ను నా కొడుకుతో కొట్టిస్తాను రా. ఎవర్రా నీ కొడుకు? అంత దమ్ముందారా నీ కొడుకు? పండగ రోజు కొట్టుకుంటారేంటి చెప్పగా? పండగ అంటే ఒక ముద్దు ముచ్చట ఆట పాట అన్ని ఉండాలయ్యా. అయితే పాటేసుకోండి. చెయ్యి. ఇప్పుడు మాకు ప్రతిరోజు పండుగ. అదేంటి ఇక్కడ అద్దం పెట్టారా? అంటే యాక్చువల్లీ సార్ నాకు కొంచెం మతిమార్పు సార్. అంటే ఎంత మతిమార్పు అంటే అది చెప్పలేను అనమాట. అందుకే మిమ్మల్ని చూసి అర్థం అనుకున్నాను. సారీ సార్. యాక్చువల్లీ నా గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు కలుస్తానండి. నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. నీ ముద్దు పేరేంటి? ముద్దు పేరేంటే? లారీ. అది కాదండి. ఇప్పుడు నిన్ను మీ అమ్మ నాన్న పెట్టిన పేరుతో కాకుండా ఇంకా అందరు ఇంకా ఎలా పిలుస్తారు అంటారు? అంటారు. మన పెళ్ళైన తర్వాత మన హనీమూన్ కి మూన్ పైకి వెళ్దామా? నేను రాను. ఏ ఎందుకు? అంటే ఆక్సిజన్ కావాలి కదా. చెట్లున్నా వస్తుంది, అర్థమైందా? అయ్యో ఎంతసేపు అని మాట్లాడతా, నీకోసం పాప్కార్న్ తీసుకొస్తాను. సరే పాప్కార్న్ తీసుకురా. నమస్కారం మను గారు. నమస్కారం సార్. యాక్చువల్లీ నాకు మతిమరుపు అనమాట. వీడిని కలవడానికి ఇంటి దగ్గర నుంచి అనుకుంటూ వస్తున్నా. కలిసావు. పాప్కార్న్ బాబు ఎంత? 10 రూపీస్. 10 రూపీస్ 5 రూపీస్ కి ఇవ్వా? హలో కాస్ట్లీ పాప్కార్న్ బేరాలు ఉండవు మన దగ్గర. నా దగ్గర చాలా బేరాలు ఉన్నాయి. ఏంటి? అదే ఇది మర్చిపోలేదా? బేరాలు ఆడుకుని నేనేం కొన్నాం. కోడే మొహమేనా నీది? అమ్మే మొహమేనా నీది? పోరా. అయ్యో ఏంటంటే ఇలా తిట్టా సార్. ఎక్స్క్యూజ్ మీ అనే ఒకసారి నీ ఫోన్ ఇవ్వా? అరే నీ గర్ల్ ఫ్రెండ్ ఒక్కది వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు నువ్వు వచ్చేది? అది నీ గర్ల్ ఫ్రెండ్. ఇదిగో కావాలంటే ఫోటో చూడు, మీ ఇద్దరు లవర్స్. మరి అప్పటి నుంచి నా లవర్ పట్టుకో నీ లవర్ అంటావేంట్రా? ఒరే నీ మతి మరుపు మండ. ఆయనే అనుకుంటే ఆయనకంటే ఎక్కువ చేస్తున్నారు కదా మీరు మతి మరుపు.
ఇదిగో మీ నాన్న దగ్గరికి రమ్మన్నావు కదా, రేపు మార్నింగ్ వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతా, నువ్వు లోపలికి వెళ్ళు. అటు తిరిగి లోపు మొత్తం మర్చిపోతున్నావు. ఏంటో నువ్వు అసలు కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారా? లేదు సార్, ఇది జస్ట్ గ్యాప్. కళ్ళు ఇక్కడే ఉన్నాయి. పెద్ద మనిషిని పట్టుకొని గుద్దింది కాక పంచులు వేసుకుంటా కనీసం సారీ చెప్పాలి కదా. ఇది సారీ చూడుబా, ఇలాంటి పంచులేకు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూస్తే అసలు ఒళ్ళు దద్దలు. గెట్ అవుట్ యు నాన్సెన్స్. రమేష్ చేయలేసింది ఫస్ట్ టైం. చాలా హెడ్ఎక్ ఉంది. ఈ టైంలో పనోడు రావాలే. అజార్ ఓ మంచి పనోడు, ఓ మంచి ఆర్టిస్ట్ అనలే బతికించావురా. ఏమన్నా డబ్బులు కావాలంటే చెప్పరా, ఇస్తా. ఏందండి డబ్బులు తీసుకున్న వాళ్ళ కనపడతానా? నిన్న రవి గారు 50,000 ఇస్తేనే లైట్ తీసుకున్నా. అంత కాస్ట్లీ ఎందుకురా? 20 రూపాయలు పెడితే లైట్ వస్తుంది కదా. సరే గానీ, అరే నా ఫోన్ మర్చిపోయా, నాకు ఫోన్ చేయి ఒకసారి. ఫోన్ మర్చిపోతే ఎత్తుక్కోవాలి కానీ నాతో ఫోన్ లో మాట్లాడడం అవసరం. ఇలాంటి మతి మరుపు పీపుల్, ఐ హేట్ మతి మరుపు పీపుల్. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. నాన్న నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ఎలాంటి వాడిని ప్రేమించినా పర్లేదు, వాడు నాకు నచ్చితే నీ పెళ్లి ఓకేనా? బాగా నచ్చుతాడు నాన్న. అయితే పిలిపించు. సరే నాన్న. వాడితో నిన్న మనం గొడవాడేవరా? వాడే మీ లవరా నాన్న అంటే ఇప్పుడు ఈ దగ్గరికైనా మనం వచ్చేది? నువ్వు అంటే మీ అమ్మాయి చెప్పిన పెళ్లి. మా అమ్మగారు చెప్పిన పెళ్లి కొడుకు మీరేనా? నేనే. అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారు. అయ్యగారు ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది మామయ్య. టీ తీసుకొస్తా. నీకు మైండ్ అస్సలు పనిచేయదు. కనీసం ఆగు. సార్ మీకు అర్థమవుతుందా? మీరు వానరు, వీడు పనోడు. ఒకసారి మీ డ్రెస్ చూసుకోండి. నా పనిని మెచ్చి మీ పని డ్రెస్ నాకు ఇచ్చారా అయ్యగారు? ఏదో మంచితనరా అలా ఇచ్చేస్తుంటా. అర్థమవుతుంది. సారీ అన్న అర్థమవుతుందా నీకు? అరే నువ్వు కొట్టి సారీ చెప్పకురా. నువ్వు పనోడి కాదు, నువ్వు వానర్ వాళ్ళు చెప్తుంటే గెలిపించుకోవాలంటే వాడు నీ అల్లుడు. అర్థమవుతుందా? పిలిపి మీ అమ్మాయిని. ఒకసారి బయటికి రా. నాన్న నిన్న చెప్పావు కదా ఒక అబ్బాయిని ప్రేమించానని. అల్లుడు వచ్చాడబ్బా, చూసుకో. అయ్యో నా మతి మరుపు మండ. బంగారం నీళ్ళెవరు వెనకాల ఉంది. నా కళ్ళు ముందే ఎవరిని కొడతావా? నీకేమైనా దెబ్బ తగిలిందా? కొంచెం తగిలింది. మన లవర్ ఇది కాకపోతే ఇంకేవుతారా? అదిగోరా, అది నీళ్ళెవరు. ఒరేయ్ పచ్చని కాపురంలో ఎప్పుడు పోస్తావేరా? నా మొగుడు పక్కన పెట్టుకుని నీళ్ళు ఎవరంటావేంటి? వాడు నీ మొగుడా? చెప్పమాను. వాడు పనోడే, ఈడు నీళ్ళెవరు. మొగుడు ముందు పట్టుకొని పెళ్ళాన్ని అంత మాట అంటావా? డైలాగ్ చెప్పాలని ఆత్రంలో మొగుడని ఆడికెళ్ళి చూపించావు. వాడు కాదు మొగుడు. మీ అంతా మర్చిపోతున్నారు సార్. నాకు ఇప్పుడు అర్థమైతే వీడు నా పనోడు, వీడు నా అల్లుడు. అయ్యగారు చెప్పండి. అయ్యగారు చెప్పండి కాదురా, ఆయన రా. సారీ నేను మర్చిపోయాను. వాడు పనోడు, ఇది నీ లవరు. ఒక్క నిమిషం. అర్థమైంది. నా మామ ఈడి పెద్ద కూతురు నేను ప్రేమించాను. అంతే కదా? అంతే. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే, పెద్ద కూతురు పెళ్లి చేసుకున్నా పదా. ఎక్కడన్నా మతి మరపు అంటే మనుషులు మర్చిపో. నువ్వేంటి జనర మర్చిపోయావు? వాడు మగోడు రా. అరే నువ్వు మొగనా? చిచ్చి కాదండి. కాదురా, పెళ్లి చేసుకుందాం. సార్ ప్రభాస్ గారు ఎప్పుడొచ్చారు? ఏమండి ప్రదీప్ గారు, అయిపోయింది రాండి స్కిట్టు. ఏంటో ఎక్స్ట్రా జబర్దస్త్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. నా పేరు చంద్రశేఖర్. మాది #90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఫ్యామిలీ అండి. మాది ఎంత మిడిల్ క్లాస్ అంటే ఇగోండి, మా చిరుగులు కూడా లోపలికి కప్పేసుకుంటాం. అంత మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏమే #90 పెళ్ళం రా. ఎన్నిసార్లు చెప్పాను నా వెయిట్ అందరికీ చెప్పొద్దని? నేను చెప్పింది #90 అనే. నీ వెయిట్ కాదు. టీవు ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే రోజు టీ బాలేదని వంకతో ఒక్కొక్క కప్పు పగలగొడుతున్నారు. ఒక్కొక్క కప్పు 5 రూపాయలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం?
ఎంత మిడిల్ క్లాస్ అయితే మాత్రం కనీసం టీ అని తాగాలి కదే. టీ అనే తాగాల? ఓ టీ పొడి వేయచ్చు కదా అందులో. టీ పొడి 50 రూపాయలు, మనం కొనగలవా? కనీసం పాలు వేయాలి కదా. పాలు 20 రూపాయలు, మనం కొనగలవా? మరి అవార్డు మాకు వేడి ఇవ్వాల్సింది. ఇచ్చిందదే పారబోసారు. మనం మిడిల్ క్లాస్ అని చెప్పడం టీ తాగడానికి కాఫీ తాగడానికి కక్కుర్తి పడకూడదు. చిన్న చిన్న కొనుక్కోవాలి అప్పుడప్పుడు. మనం చంపేస్తాను మీరు అలా మాట్లాడితే. ఏమైంది? లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనుకున్నారు? 450 రూపాయలు. ఈ మంత్ ఎంత వచ్చింది అనుకున్నారు? 350 రూపాయలు. రేపు పొద్దున మీ అక్క ఇంట్లో దిగుతుంది, దానికి చీర పెట్టాలి 2000 రూపాయలు. మొన్న ఫ్లాట్ కొన్నారు, 3 ఇన్స్టాల్మెంట్లు కట్టారు, అక్కడి నుంచి వదిలేశారు. మా పెద్దోడికి సిగ్గుపిల్ల కొనాలి. పెద్దోడు సిగ్గుపిల్ల ఎందుకు? వాడికి ఎలాగో సిగ్గులేదు, బిల్లనే ఉండక్కర్లేదా? అందులో టీవీలు చూస్తున్నారు, మన ఇంట్లో కేబుల్ కూడా పీకేశారు పిల్లల వల్ల. నేను రోజు సుబ్బారావు గారి ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అనుకున్నారు? ఎందుకు వెళ్తున్నావు? కేబుల్ పీకేశారు కదా, అక్కడ చూద్దామని టీవీ. పోనీ రష్మి ఇంటికి వెళ్తే ఆమెమో వేరే సినిమాలు చూస్తుంది. సరే మన కూతురు బిల్లు. అమ్మాయి అమ్మా ఎదిగిన పిల్ల, రేపు పొద్దున ఇది పెద్దదైద్ది, దీనికి ఫంక్షన్ చెయ్యాలి. అది పెద్ద మనిషి అవ్వదు, లేడీ గెటప్ ఇది. పెద్దోడేడి? ఏమైందిరా? స్కూల్లో కూర్చుంటే మా ఫ్రెండ్ పెన్సిల్ పెట్టేసాడమ్మా. అయ్యో, తమ్ముడు 3 రోజుల నుంచి పెన్సిల్ అడుగుతున్నాడు, తెచ్చేయాల్సిందిరా. తెచ్చానమ్మా. ఏది? నాన్నగారికి ఇస్తాను. నానా ఏరా పెద్దోడా, బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా నాన్న. నైట్ టైం నీ రూమ్ లో సిగరెట్ స్మెల్ వస్తుందేంటి? నేనే కాల్చాను నాన్న. సిగరెట్ కాలుస్తున్నావా? సిగరెట్ తాగితే పోతావరా? పని చేసావురా? సిగరెట్ తాగావా? ఎవరు రా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నోడా, సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. నాన్నగారికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం, ఇంద్రజమ్మ గారికి నమస్కారం. సాంప్రదాయిని సుప్పిని సుధ పూసిని. ఏరా బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను నాన్న. బుక్స్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దు నాన్న. పెన్సిల్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దు నాన్న, మనం మిడిల్ క్లాస్, మనకెందుకు నాన్న డబ్బులు వేస్ట్. నా మిడిల్ క్లాస్ అర్థం చేసుకున్నారా నువ్వు? వెంటనే పక్కన షెడ్ ఉంది, మెకానిక్ షెడ్, అందులో జాయిన్ అయిపో. అదే నాన్న. వేసలేక ఏంటి? నా జోబులో 50 రూపాయలు కనిపించట్లేదు. 50 రూపాయలు ఎలా కొట్టేస్తాడు? నన్ను క్షమించాను, నేను అపార్థం చేసుకున్నాను. ఇది ఎక్కడ ద్రామది? ఇలా తయారవుతున్నాండి పిల్లలు. ఏరా 50 రూపాయలు ఎలా తీస్తావురా? చేత్తో అమ్మా. అయ్యో, ఇంకా చాలా రౌండ్ ఉంది మమ్మీ. చూసారు కదా, ఇదండి మా మిడిల్ క్లాస్ కష్టాలు. #90 ఫ్యామిలీ ఈటీవీ ఇన్ యాప్ లో చూసుకోండి. అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అమ్మా. ఇదిగో అమ్మా, వదిన పంపించింది, పండగ కదా. ఏంటన్నయ్య ఖాళీగా ఉంది? మీరేమైనా ఇస్తారని. పండగ కదమ్మా, మీరేమో వండుకుని అంటే కట్టుకరమ్మన్నది మీ వదిన. అలాగా? బావగారు టైంకి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. కూర్చోండి, వడ్డిస్తాను. మామ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాడు, ఓకేనా? ఎక్కడికి వెళ్ళకండి. ఈ నల్లి బొక్క అందరూ షేర్ చేసుకుంటారు. నాకేం లేదమ్మా. మీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మంది మిడిల్ క్లాస్ కదా బావగారు, ఒకటే నెల్లి బొక్క ఉంటుంది, అందరూ అడ్జస్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం, నేనున్నాను కదా. ఇంకేముంది అందులో బొక్క తప్ప. ఆయన డైలాగులని మీరు చెప్పేసి తినన్నయ్యా. ఏముందమ్మా ఇందో బొక్క, ఇదో బొక్క. అయ్యయ్యో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నయ్య. ఈ పిన్నుతో గెలిగితే ఎంతో కొంత వస్తుంది. చూసారు కదండి, #90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఈటీవీ విన్ యాప్ లో చూసుకోండి. నేను వెళ్తాను చెల్లమ్మా. అలాగే అన్నయ్య. డబ్బులు మామయ్య. చేంజ్ ఏమన్నా ఉందారా? చేంజ్ మామయ్య 10 ఇస్తే 100 ఇస్తాడు ఇప్పుడు మామయ్య. థాంక్స్ రా, బస్ కిరాయికి వచ్చింది. స్కూల్కి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి రా, త్వరగా బయలుదేరండి.
ఇలా పేపర్లు వచ్చిన ఒక్కొక్కరు పని చెప్తాను ఆగండి. ఎన్ని వచ్చాయిరా? 9 వచ్చేసాను. ఎంత రావాలి? 99. ఇంకా 90 ఏది? మా నాన్న కోట్ ఇస్తాను. ఆ 90 కాదురా, ఆ 90 కాదురా. నీకెంత వచ్చాయి? 50యా? బాగా చదువుకో అమ్మా, మంచి మార్కులు తెచ్చుకో నెక్స్ట్ టైం. సార్ నాకు 95 సార్. ఓ సూపర్ రా, మెచ్చుకుంటా. 95 అంటరా, ఇంకా 5 మార్క్స్ ఎక్కువైనాయి. కూర్చో. దిస్ టూ మచ్ సార్. ఏమైందిరా? వాళ్ళు ఫీజు కడుతున్నారు, మీ ఫీజు కడుతున్నారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మీ ఫెయిల్ అయ్యారు. వాళ్ళని కొట్టట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు. ఏంటి అర్థం కాలేదురా. మీరు చెప్పేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇట్లా రారా. వద్దు, పాఠాలు అక్కడ నుండే చెప్తారు, ఇది కూడా అక్కడ నుండే చెప్పండి. నీకంటే సారం గడ బాగా చెప్పిండు, ఒకసారి చూసి మళ్ళీ చెప్పాదంతా. ఇందులో మీ యాక్టింగ్ కూడా ఉంది సార్, మీరు చూసి మళ్ళీ చేయండి. సరే వద్దులే, సరే వద్దులే. రేపు వచ్చేటప్పుడు అందరూ మీ నాన్నతో సిగ్నేచర్ చేసుకుని రావాలి, అర్థమైందా? ఓకే సార్. సరే వెళ్ళండి. ఈరోజు స్కూల్లో పేపర్ ఇచ్చారా? సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. డాడీ డాడీ మమ్మీ డాడీ మాట్లాడలేదు మమ్మీ. ఎందుకండి కొడుతున్నారు చూడు మమ్మీ. ఎందుకు పసిపిల్లలు ఎలా కొడుతున్నారు? ఆడికొచ్చి మార్కులు చదువుకోకుండా ఏం చేస్తున్నారా? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. ఎందుకు సార్ కొడుతున్నారు పిల్లల్ని? మాస్టర్ మీ ఎంట్రీ కోసం వెయిటింగ్ సార్. పిల్లల్ని అలా కొట్టద్దు సార్. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో? చూసారా, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మాస్టర్ అంటారు, మాస్టర్లు అమ్మ నాన్నలు అంటారు. వాళ్ళు మమ్మల్ని బదనాం చేస్తారు, మేము వాళ్ళని బదనాం చేస్తారు. మిమ్మల్ని మాత్రం ఏం అనమ్రా మేము. ఒకటి గుర్తుపెట్టుకుని 10th క్లాస్ మార్కులు పెద్ద ఇంపార్టెంట్ కాదురా. 500 వస్తాయి అనుకున్నోడికి 450 వస్తుంది. 450 వస్తున్నోడికి స్టేట్ ర్యాంక్ వస్తుంది. కేవలం ఎక్స్పెక్ట్ చేయలేము, మార్కులు ఇంపార్టెంట్. ఈ సినిమాలో డైలాగ్ వచ్చి మనోడే చెప్పాడు మొత్తం. #90 మిడిల్ క్లాస్ బయోపిక్. అందులో మాస్టర్ క్యారెక్టర్ చేస్తాం. వీడి కోసం స్కిట్ చేయవలసి వచ్చింది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, ఒక చిన్న మిడిల్ క్లాస్ సాంగ్ ఏంటి సరిపోతుంది. సాంప్రదాయ ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం అండి. వీడు మా తాత, పేరు కోటేశ్వరరావు. పేరులోని కదండి డబ్బులు కూడా బాగా సంపాదించాడు. ఈడ కోమలా గెలిపాడు. ఈడు బయటకు వస్తే గానీ మనకి ఆశ్చర్యం, సంతకం పెట్టాలి. వీడి కోసం డాక్టర్ కూడా పెట్టాం. డాక్టర్ ఏంటయ్యా, మీ తాత కోమల నుంచి బయటకు వచ్చాడా? ఇంకా రాలేదండి బాబు. ఇంత సడన్ గా కోమల నుంచి ఎందుకు బయటకు తీసుకురావాలి మీ తాతనే? మా తాత కోమల నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఆడి పేరు మీద చాలా ఆస్తుంది. నాకు కానీ రాసాడు అనుకోండి, అదంతా మొత్తం నాకే. అదేదో ఏలు ముద్ర వేయించుకోవచ్చు కదా. వేలు ముద్ర వేద్దామంటే మావాడు బట్టనే లేదండి. ఎందుకు లేదు? ఆ మధ్యలో లిఫ్ట్ అడిగాడు, తీసాడు. సర్లే గానీ మీ తాతకి టెస్టులు చేయడానికి యూరిన్ టెస్ట్ కి యూరిన్ కలెక్ట్ చేయమన్నా చేసావా? ఏంటో ఇది? కంగారు పడగాయ బాబు. ఆ యూరిన్ టెస్ట్ కోసం రోజు బకెట్ నీళ్ళు తాగిస్తున్నాడు. ఆడు తాగుతున్నాడు కానీ యూరిన్ బయట రావట్లేదు. లోపల అట్టేసేట్లు ఉంది. చాలా ట్రై చేశాను కానీ కోమల నుంచి ఎందుకో బయటికి రావట్లేదు. ఏం చేయాలంటో? నా దగ్గర ఒక టెక్నిక్ ఉందండి, అది యూజ్ చేద్దామా? ఏంటది? ఇప్పుడు ఆడు కళ్ళు తెరిచి చూస్తాడు కానీ ఆడికి ఏం కనిపిస్తా? అవును, ఊపిరి పీల్చుకుంటున్నాడు, మాట్లాడలేదు. కోమలో ఉన్న పేషెంట్లు అంతే. నా దగ్గర వీడియో ఉంది, మా ఫ్రెండ్ పంపించాడు. కత్తిలాంటి వీడియో చూపిద్దాం. వావ్, మిరాకిల్. నాకు ఏమైంది? నువ్వు కోమలోకి వెళ్ళావు. అవును, జుట్టు ఎంత ఉంది? మొన్నటి వరకు అయితే కింద వరకు ఉండేది. మన పని మంది చీపురేట్ రోజు తుడి చేస్తే నేనే కట్ చేసా. దీంతో ఈ మధ్య తడిగొడు కూడా పెట్టేసింది. అది పని మనిషి అంటే గుర్తొచ్చింది. పని మనిషి రత్తాలు ఎక్కడుంది? దానికి పాప పుడితే ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. మన వల్లే అనుకో. పక్కింటి సుబ్బలక్ష్మి ఉంది కదా, అది ఎక్కడ పోయింది? దానికి కవల పిల్ల పుడితే అది కూడా ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. అది కూడా మన వల్లే. పెరట్లో దున్నపోతే దానికి కారణం మాత్రం అది కూడా మన వల్లే అనుకున్నాను రే. తాత ఆస్తి మొత్తం నాకు రాసిస్తే హ్యాపీగా నేను బతికేస్తాను. అది సంతకం పెట్టు. నేను సంతకం పెట్టాలంటే నాకు కోరిక తీర్చుకోవాలరా నువ్వు. అందుకని వీడియోలు చూపించొద్దానని చెప్పాడికి. అది కాదురా, నాకు హీరోలను చూడాలంది. ఈ వయసులో హీరోలు చూసి ఏం చేస్తావు నువ్వు? నాకు హీరోలను చూపెట్టాలా, నేను సంతకం పెట్టాలా? డాక్టర్ ఏం టెన్షన్ పడకండి. ఇలాంటి పేషెంట్ల కోసం మా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. మనమే డూప్లికేట్ హీరోని అరేంజ్ చేసి ఒక సీటింగ్ సెటప్ పెడదాం. సూపర్ అండి. ఏంటో అంతా రెడీ అయినా? అంతా రెడీ సార్. హీరో ఇంకా రాలేదంటే వచ్చేస్తారు సార్. తాతయ్య ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, జాగ్రత్త దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం. ఓకేనా? ఈయన ఎక్కడో చూసినట్టుందిరా. ఇంతకు వీడి పేరేంటి? శ్రీను బ్లాక్ లా. ఇంతకు ఏ సినిమా చేశాడు? ట్రిపుల్ ఆర్ ఆల్రెడీ రాజమౌళి చేశాడు కదా. అది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్.
ఇంతకీ ఇదే షూటింగ్ ఇది సర్కారు వారి డాన్స్. సర్కారు వారి డాన్స్. ఆ సర్కారు వారి పాట కదా. ఆ పాటకి ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. ఓకేనా, రెడీయా? హీరోని పిలు. గో నువ్వు డూప్లికేట్ మహేష్ బాబు లాగా యాడ్ చేస్తున్నావు, అర్థమైందా? గో మహేష్ బాబు ఫ్యాన్స్ ముందే సారీ చెప్తాం, ఏదో కామెడీ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అండి, అంతేనండి. ఎవరతను? మహేష్ బాబు. మహేష్ బాబా దగ్గర నుంచి చూడదు, దూరం కూర్చో. నేను మీకు పెద్ద అభిమాని సార్. నేనున్నాను, నేను విన్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే కొండవు నువ్వు. ఎందుకు హీరోయిన్ అక్కడ? హీరోయిన్ పిలవండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఆవిడ ఏ హీరోయిన్? అనుష్క గారు. అనుష్క గారు ఫ్యాన్స్ సారీ. మీరు రెస్ట్ తీసుకోండి మేడం. హీరో రాజశేఖర్ గారు వస్తున్నారు, వచ్చారా? సార్ రాజశేఖర్ సార్ రెడీ సార్. బాగున్నావు జీవిత? నేను అనుష్క. అదేంటి ఆమె అనుష్క ఆయన జీవితం అంటాడు? అనుష్క అనే జీవితం ఎలా ఉందో అంటున్నాడు అతను. రెడీ సార్, మీ డైలాగ్ తెలుసు కదా? యాక్షన్. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి నిజాయితీకి అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇది సాయి కుమార్ డైలాగ్. రాజశేఖర్ డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా. రెడీ సార్, నెక్స్ట్ డైలాగ్ తెలుసు కదా? యాక్షన్. అగ్ని. అది పోలీస్ స్టోరీ సినిమా. పోలీస్ స్టోరీలో యాక్ట్ చేసింది ఎవరు? సాయి కుమార్. ఇప్పుడు చెప్పింది ఎవరు? రాజశేఖర్. రాజశేఖర్ డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా. సార్ మీ ఇద్దరు సాంగ్. యాక్షన్. ఇది రాజశేఖర్ గారి సినిమా కాదు. రాజశేఖర్ గారు ఈ సినిమా హీరో డబ్బింగ్ చెప్పారు. ఎక్కడ చెప్పారు డబ్బింగ్? చెప్పలేడు. చెప్పారు, మళ్ళీ తీసేశారు. మీరు రెస్ట్ తీసుకోండి సార్. అవును, చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా రాలేదండి చిరంజీవి గారు. చిరంజీవి సార్ రెడీ సార్. చిరంజీవి గారి ఫ్యాన్స్ కు సారీ. పాఠాలు చెప్పకపోయినా నన్ను అందరూ ఆచార్య అంటారు. బహుశా నేను డైలాగులు చెప్పలేను, అందుకనే. హాయ్ చిరు. హాయ్ అనుష్క, ఏంటి లావయ్యావు? ఈ మధ్య చిరు తిండ్లు బాగా తిని. నా తిండి ఎందుకు తింటున్నాను? సార్ ఇప్పుడు ఫైట్ సార్ మీకు. ఓకే, ఎవరితో? సార్ నేనే సార్. యాక్షన్. చిరంజీవి గారి ఫ్యాన్స్ క్షమించండి, చిరంజీవి గారు క్షమించండి. చిరంజీవి గారు. నేను నమ్మను. నేను మహేష్ బాబు. నేను నమ్మను. నేను అనుష్కని. నేను నమ్మను. పోయారా? ఈడేం పోడండి, వీడియో కోసం మాట్లాడుతున్న యాక్టింగ్. లేగు వచ్చాడు. లెక్కట్లేదండి సార్. డాక్టర్ గారు నేను చూసుకుంటాగండి. చనిపోయాడు మీ తాతయ్య. చనిపోయాడు. మరి మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆడేస్తాడు. ఇగో ఇలాంటి అదే వీడియోని చూసుకోండి లోపల. ఇదేం వీడియో? ఇలాంటి మస్తు చూశాను నేను.